పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండనుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసిన పాపములను పొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చేతను, సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేయను, వాక్కు చేయను, క్రియల చేయను, అశ్రద్ధ చేయను, బహు పాపములు చేసింది. ఇది నా తప్పు, నా తప్పు, నా తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడు పునీత మాత కృపమందు అతిథి మర్యాదలను సంతోషముతో స్వీకరించారు. ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము మా సహోదరి సహోదరులందు క్రీస్తును విశ్వాస పాత్రముగా సేవించినట్టు స్వర్గాలయంలోనికి నీచే ఆహ్వానింపబడినకు అర్హులమగుదువుగా. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగమును జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మేఘము సమావేశపు గుడారమును కప్పివేసెను, ప్రభువు తేజస్సు దానిని నింపివేసెను. మొదటి పట్టణము నిర్గమకాండము 40వ అధ్యాయము 16వ వచనము నుంచి 21వ వచనము వరకు, మరియు 34వ వచనము నుంచి 38వ వచనము వరకు. ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే సమస్తము నెరవేర్చెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరిన 2వ ఏటి మొదటి నెల మొదటి రోజున గుడారము కట్టబడెను. మోషే గుడారమును నిర్మించెను. అతడు దాని దిమ్మలను, చక్రములను, అడ్డు కర్రలను, గంబములను నెలకొల్పెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే అతడు మందసము మీద గుడారము పరచి వాని మీద కప్పు వేసెను. అతడు సాక్ష్యపు శాసనములను కొనివచ్చి మందసములో పెట్టెను. ఆ మందసము కడియములలో మోత కర్రలను దూర్చి దాని మీద మూతయగు కరుణాఫలకమును బిగించెను. మందసమును గుడారము నుంచి దాని ముందట కప్పు తెరను అమర్చెను. ఈ రీతిగా అతడు ప్రభువు ఆజ్ఞాపించినట్లే మందసమును ఇతరుల కంట పడనీయడాయను. మేఘము సమావేశపు గుడారమును కప్పివేసెను, ప్రభు తేజస్సు దానిని నింపివేసెను. మేఘము గుడారమును కప్పుట వలన, ప్రభువు తేజస్సు దానిని నింపివేయుట వలన మోషే గుడారమున అడుగు పెట్టలేకపోయెను. మేఘము గుడారము మీద నుండి పైకి లేచినప్పుడు కానీ ఇశ్రాయేలీయులు ఒక విడిది నుండి మరి ఒక విడిదికి పయనము కట్టడి వారు కాదు. మేఘము పైకి లేచి లేవనిచు వారు విడిది నుండి కదలడి వారు కాదు. అది పైకి లేచి వరకు కనిపెట్టుకొని ఉండేవారు. పగలు ప్రభు మేఘము గుడారముపై నిలిచినది, రేయి ఆ మేఘము నుండి నిప్పు వెలిగిడిది. ఇశ్రాయేలీయులు విడిది నుండి విడిదికి పయనము చేయునంత కాలము ఆ మేఘమును, ఆ నిప్పును చూస్తూనే ఉండను. ఇది ప్రభుని వాక్కు. భక్తి కీర్తన 84వ కీర్తన నుండి అందరూ. సర్వశక్తివంతుడవైన ప్రభు, నీ నివాసం ఎంత రమ్యము. నేను ప్రభువు మందిరమున ఆవరణలను దర్శింపవలెనని ఉవ్విళ్ళూరుచున్నాను, తప్పించుకోవచ్చున్నాను. పూర్ణ హృదయముతోనూ
ఆనందముతోనూ నేను సజీవుడైన దేవునికి గీతములు పాడుదును. అందరూ సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ నివాసం ఎంత రమ్యము. నా దేవుడవు, నా రాజువు, సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ బలిపీఠము వద్ద పిచ్చుకలు గూడు పెట్టుకున్నవి, వాన కోయిలలు కూడా పిల్లలు చేయుటకు గూడు పెట్టుకున్నవి. అందరూ సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ నివాసం ఎంత రమ్యము. నీ మందిరమున వసించు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. నీ వలన బలము పొంది నీ దేవాలయమునకు యాత్ర చేయువారు వారు ధన్యులు. వారు ఎండిన లోయ గుండా పయనము చేసి దానిని చలమల తావుగా మార్చుదురు. తొలకరి వానలు దానిని మడుగులతో నింపును. అందరూ సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యము. సర్వశక్తిమంతుడవైన దేవా, నా వేడుకలను ఆలింపుము. యాకోబు దేవా, నా మొరవిను. ప్రభు మనకు సూర్యుడు కవచమును వంటి వాడు. అతడు మనకు కృపయు కీర్తిని దయచేయును. ధర్మభక్తులనుగా మనను కాపాడును. అతడు ఎట్టి శుభములను నిరాకరింపడు. అందరూ సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యము. హల్లెలూయా వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మా హృదయమును తెరచి మీ కుమారుని బోధను సావధానముగా విన్నట్టు చేసెను. హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయం 47వ వచనం నుంచి 53వ వచనం వరకు. యేసు జనసమూహములతో ఇట్లనెను, ఇంకను పరలోక రాజ్యము సముద్రములు వేయబడి అన్ని విలువలైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అసట కూర్చుండి మంచి చేపలను గుట్టలో వేసి పనికిరాని వారిని పారవేయదు. అట్లే అంత్యకాలంలో జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నికుండములో పడద్రోయులు. అచ్చట వారు ఏడ్చుచు పండు కొరుకుందరు. వీనన్నింటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగారు. అవును అని వారు సమాధానం ఇచ్చారు. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన పోషకాల నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడు అని. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభులందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత మార్తమ్మ పండుగను కొనియాడుతున్నాం. వీరు లాజరు యొక్క సోదరి. క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళే ప్రతిసారి కూడా క్రీస్తు ప్రభుని వారికి ఆహ్వానించి ప్రభుకి ఆతిథ్యం ఇచ్చేవారు. ప్రభుకి భౌతికంగా ఆతిథ్యం ఇవ్వడమే కాదు, కానీ వారి యొక్క ఆత్మీయంగా కూడా ప్రభుని వారి హృదయాల్లో నింపుకునేవారు. ప్రభుతో వారికి ఎంతో సత్సంబంధం ఏర్పరుచుకున్నారు, సన్నిహితంగా ఉండేవారు. కాబట్టి వారి యొక్క సోదరుడు మరణించిన 4 రోజుల తర్వాత కూడా మరలా ప్రభు వచ్చి ఆయనను జీవంతో లేపుతున్నారు. దీనికి కారణం ఏంటంటే వారు ప్రభుతో ఏర్పాటు చేసుకున్న బంధం, ప్రభుకి వారి మీద ఉన్న ప్రేమ. మనం సుశేషములు గమనించున్నట్లయితే కనుక క్రీస్తు ప్రభు 4 రోజుల తర్వాత వచ్చినప్పుడు మార్తమ్మ ప్రభుని కలుసుకోవడానికి ఎదురు వెళుతుంది. అలా ఎదురు వెళ్ళి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఉన్నచో మా సహోదరుడు మరణించుకునేడు వాడు కాదు అని చెప్తుంది. సహజంగా ఇక్కడ మార్తమ్మ యొక్క సుగుణాలు కనబడుతూ ఉన్నాయి. ఏమనంటే
ప్రభుకి అంత ఆతిథ్యం ఇచ్చి, ప్రభుకి ఆశ్రమించి అంత సేవ చేసుకున్నప్పుడు వారి యొక్క సోదరుడికి బాగాలేదని చెప్పగానే ప్రభు రావాలి. కానీ ప్రభు మరణించిన 4 రోజుల తర్వాత వస్తూ ఉన్నారు. ఇలాంటి స్థితిలో సహజముగా మాత్రం కోపం రావాలి, ప్రభు మీద ద్వేషం రావాలి. కానీ ఇలాంటి కోపము ద్వేషాలు మనం ఆమెలో చూడటం లేదు. వెళ్ళి సున్నితముగా ప్రభువా నీవు ఇక్కడ ఉండి ఉన్నచ్చు నా సోదరుడు మరణించుకుంటాడు వాడు కాదు అని. అప్పుడు ప్రభు అంటున్నా, నీ సోదరుడు మరలా జీవిస్తాడు, నీవు దీన్ని విశ్వసిస్తున్నావంటే నేను విశ్వసిస్తున్నానని ఆమె తన యొక్క విశ్వాసాన్ని దేవునిలో వ్యక్తపరుస్తుంది. అలా తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచిన తర్వాత ప్రభు సమాధి చెంతకు వెళ్ళి లాజరు లేచిరమ్మని లాజరును జీవంతో లేపుతున్నారు. అయితే ఈరోజు ఈ యొక్క పండుగను కొనియాడుతున్న మనం ఈమెలో ఉన్న సుగుణాలు తోటి సహోదరు ఎడల ఎలాంటి సోదర భావం కలిగి ఉండాలి, అవసరంలో ఉన్న వారిని గుర్తించి వారికి ఏ విధంగా మనము సహాయాన్ని అందించాలి, రెండవది దేవుని మనం ఏ విధంగా మన యొక్క హృదయాలలో భద్రపరచుకుని ఎలాంటి ఈ లోక వ్యామోహాలకు లోను కాకుండా, కోపతాపాలకు గురి కాకుండా, దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోకుండా నిత్యము కూడా నిరంతర కలిగి జీవించాలన్న సత్యము ఈ యొక్క జీవితం ద్వారా మనకు స్పష్టమవుతుంది పిల్లలు. కాబట్టి మనం కూడా మరి మన జీవితంలో తోటి సహోదరులను మన యొక్క గృహములకు ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇవ్వటములో, అవసరంలో ఉన్న వారికి విశ్రాంతి ఇవ్వటములో, ఈ సోదర భావం కలిగి వారికి సేవ చేయటంలో మనము ముందంజలో ఉండాలి. తర్వాత దేవుని మీద సంపూర్ణ నమ్మకము, విశ్వాసం కలిగి ఎన్ని కష్టాలు, బాధలు, సమస్యలు, అవమానాలు, రోగాలు వచ్చినా కానీ దేవుని మీద మనకు నిలకడ కలిగిన విశ్వాసం కలిగి ఉండాలి, కానీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. కాబట్టి ఈ యొక్క పునీతురాలు యొక్క ప్రార్థనా సహాయం ద్వారా తోటి సహోదరులకు సేవ చేసే భావము, దేవుని ఎడల నిలకడ కలిగిన విశ్వాసం కలిగి జీవించే గొప్ప మనస్సును మనందరికీ కూడా ప్రార్థన చేయమని, దయచేయమని ఈ యొక్క పునీతురాలు యొక్క ప్రార్థనా సహాయం ద్వారా ఈ దేవుని గురించిలో ప్రార్థించుకున్నాము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి కలుగును, మన ప్రయోజనం కలుగును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కలుగును. ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పునీత మాటలో నెరవేర్చిన మహాకార్యములను ప్రకటించు మేము నీ వైభవమును దీనతతో ప్రార్థించుతున్నాము. ఆమె భక్తితో నిన్ను పూజించిన తీరు నీకు ప్రీతికరమైన విధముగా బాధ్యతయుతమైన మా సేవకు నీకు అంగీకృతమగునుగా. మా క్రియలు నీ అనుగ్రహమును పొందునుగా. మా కృపైన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీ కృతజ్ఞత వందనము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదం గావించుచున్నావు. ఏ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరికృత్యగునట్టు వారి మహాదర్శను మాకు ధైర్యం నస్తున్నారు. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయనందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఆయనగా. సర్వ పవిత్రత కూటమి కనుక నీ పవిత్ర ఆత్మ వారి కానుకలను పరిశుభ్రపరచబెట్టున్నాను. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగా. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పుడు కృతజ్ఞత ఆనందములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుకుని మీరందరూ దీనిని తీసుకొని చెప్పము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనందరం పాత్రనందు మరలా కృతజ్ఞత ఆనందములు చెప్పి శిష్యులకు ఇచ్చుకుంటారు. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పాపం చేయండి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయండి. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణం తాను స్మరించు జీవమనస్సు అప్పుడు రక్షణ పాత్రను సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయడం మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరత్వమందు పాలువారు పవిత్రాత్మ ద్వారా ఏర్పరచమని ప్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతని వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపించుకొని మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజు పీఠాధిపతి గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమేందు పరిగణన చేయి. ఉత్తానం నమ్మికను చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపించుకొని వారిని ప్రకాశంలోకి చేర్చుకొని మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియు మాతతో దేశకారితో పునీత మాతతో పునీత అపోస్తులతో ఆగండి మీకు సేవ చేసిన పుణ్యాత్మతో మాకు నిత్య జీవన భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచడము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల దేవుని సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీవు యువైకములు గౌరవం కలగలుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపాసాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానానికి కావలసిన ఆహారం మాకు నేర్పు, మా యొక్క పుట్టిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపు. మమ్మల్ని శోధనలు ప్రవేశిస్తున్న కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. ప్రభువా, నీ పీడల నుండి మమ్మల్ని రక్షింపు. మా యోసులను మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయాళుల వలన పాపం నుండి మమ్మల్ని ముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు వాహనము నిరీక్షించుచుందాము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యం, మీరే అధికారం, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షకు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతి ఐక్యములను ప్రేమ యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. ఈశ్వరుని గొర్రెపిల్ల లోక పాప పరిహారకుడా, మాకు దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాప పరిహారకుడా, మాకు దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాప పరిహారకుడా, మాకు ఎల్లప్పుడూ సమాధానము దయచేయండి. మాకు ఎల్లప్పుడూ సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. వాసము చేయగా పాదము మోపరావో ప్రభు, జీవితమంతా నీ సన్నిధిని నాలో నిలుపరము నా ప్రభు. నా గృహమందున వాసము చేయగా పాదము మోపరావో ప్రభు, నిర్మలమైన సన్నిధిలోన ఎల్లకాలము ఉండాలని, కనులలోన నీ దివ్య రూపం కంటి పాపలా వెలగాలని, నిర్మలమైన సన్నిధిలోన ఎల్లకాలము ఉండాలని. ఈ దివ్యేశ్వరుడు చేసిన జపం. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రకారం నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా,
నీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మీ వసతించనిగాక. ఆమేన్. మహామధురము దూరిన మా మంచి చేసువా దాసుడనైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలని ఇచ్చినారు అని మీ పేరిట పూర్వకాలమందు దావీదు ప్రవక్త వచించిన దానిని నా కన్నుల ముందర చూచి మీ 5 గాయములను మిక్కిలి భక్తితోనూ దుఃఖముతోనూ నా అంతరంగములో విచారించి తలంపు చేసి ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత తలపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవరింపవలేనని నా మంచి చేసువా మిమ్మ నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాలు ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మీ విప్పుడులో కొనిన నీ జనిత యొక్క కుమారుని పవిత్ర శరీర రక్తము పతనమైన ఈ లోక వ్యామోహముల నుండి మాకు విముక్తిని కలిగించునుగా. పునీత మార్త ఆదర్శం అనుసరించు మేము ఈ లోకమందు నిన్ను నిజమైన ప్రేమతో సేవించుదముగా. పిదప స్వర్గమందు నిన్ను ప్రత్యక్షముగా చూచి సంతోషించినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి సదాకాచి కాపాడుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళము. సర్వేశ్వరునికి వందనములు. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. పునీత యోసేపు గారికి విన్నప ప్రార్థన. నీతిమంతుడవు పునీత యోసేపు గారా, నీకు వందనములు. లోక రక్షకుని పోషకుడా, నీకు కృతజ్ఞతలు. నిష్కళంక కన్యమరియమ్మకు నిద్రపవరుడా, దేవుడు తన ఏకైక సుతుని నీ సంరక్షణకు అప్పగించెను. కన్యమాత నీయందు సంపూర్ణ నమ్మకము నిలుపుకొనెను. సాకుడు తండ్రిగా నీవు యేసుకు సహాయపడితివి. పునీత యోసేపు గారా, నీవు మాపై తండ్రి ప్రేమను కనబరచుము. జీవదాయకమైన మార్గములో మమ్ము నడిపింపుము. మాకు దేవుని అనుగ్రహమును, కనికరమును, దృఢ చిత్తమును ప్రార్థింప చేయము. సకల కీడుల నుండి మమ్ము కాపాడము. ఆమేన్. దేవవర ప్రసాదం చేత మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గత ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. దేవవర ప్రసాదం చేత మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గత ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. దేవవర ప్రసాదం చేత మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గత ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామమున
మాదిరి యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయమా, మా మీద దయగలటువంటి స్వామి, మరియు గారి యొక్క నిష్కలంక హృదయమా, కొరకు వేడుకొనండి. క్రైస్తవుల యొక్క సహాయమాత, మాకు సహాయం చేయండి. పరిశుద్ధ ఆరోగ్య దేవమాత, పునీత చెప్పగారా, మా కావలి దూతలారా, దేవుని సకల పునీతులారా, మా పాలక పునీతులారా, పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ